మాదేవి తల్లి ముందుకు ఆవిర్భవించింది. ఆ సమయంలో గ్రహతారకలు శుభస్థితిలో ఉన్నాయి. ఆకాశం సావకాశంగా ఉన్నది. దిక్కులు ప్రశాంతంగా ఉన్నాయి. ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువులు కూడా వీస్తున్నాయి. దిక్పాలకులు చూస్తున్నారు, దిగ్గజాలు చూస్తున్నారు. మేఘాలు పూలజల్లుల్లా నీటిని హర్షించాయి. తేజోమండల పరివేష్టిదైన ఆ బాలికను చూచి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్ట రంగుడై ఇలా స్తుతించడం మొదలుపెట్టాడు. ఓ మహేశ్వరి, జగన్మాత, నీవు సనాతనవి కదా, నీకు నమస్కారం అమ్మా. ఓ మహాదేవి, దయచూపు, సత్యము నీవే. వేదవేత్తలు నిన్ను శివ, శాంత, మహామాయ, యోగ నిద్ర, జగత్స్వరూపిణి అని వర్ణిస్తూ ఉంటారు కదా. హితమును చేకూర్చి నీకు నమస్కారం. పూర్వం విధాతను సృష్టి కార్యమునందు, విష్ణువును జగద్రక్షణ కార్యమునందు వినియోగించిన దానివి నీవే కదా. నువ్వు పర బ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు ఏ కదా తల్లి. రుద్రుని జగన్నాశమును కొరకు వినియోగించేది కూడా నీవే. సత్వరదస్తమో గుణములు గుణాత్మకమతవు నీవే కదా. నువ్వు త్రిమూర్తి రూపంలో సర్వకార్యమును చేస్తూ ఉంటావు కదా. విద్య అవిద్య స్వరూపము నీ స్వరూపమే కదా. నిన్ను సేవించి వారికి భుక్తి ముక్తులు రెండు అరచేతిలోనే ఉంటాయి కదా తల్లి. ఓ జగన్మాత, నిన్ను ఎవరైతే భవాని, అంబిక, జగన్మాత, దుర్గా అని స్తుతిస్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది కదా తల్లి అని స్తుతించాడు దక్షుడు. బుద్ధిశాలి అయిన దక్షుడు ఇలా స్తుతించగా అక్కడున్న వారెవరికి వినబడకుండా ఈ విధంగా దుర్గాదేవి దక్షుడితో, నన్ను కుమార్తెగా పొందాలని నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శిశుభావాన్ని పొంది రోధించడం మొదలుపెట్టింది. ఆ బాలికను చూచి తల్లి అయిన శక్తితో పాటు అందరూ ఆనందించారు. దక్షుడు వేదోక్త సంస్కారములతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు. ఇక్కడ మహా ఉత్సవం ప్రవర్తిల్లింది. ఆమెకు మా అనే నామకరణం కూడా చేశాడు దక్షుడు. తర్వాత ఆమెకు లోకంలో ఎన్ని నామాలు కలిగాయనుకోండి. అమ్మవారి నామాలన్నీ మహామంగళకరములే. విశేషించి నరులకు దుఃఖ నివారకములు ఆ నామములు. వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవించి సాగనంపాడు దక్షుడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుల దినదిన అభివృద్ధి పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యాస్వరూపుడు కూడా అయినది. తల్లిదండ్రుల సంతోషానికి ఆనందం లేకుండా పోయినది. వెన్నెల వేడికి కూడా కరిగిపోతుందేమో అనేంత అలారుగా చూసుకుంటున్నారు దంపతులిద్దరు ఆ అమ్మవారిని. మాదేవి కూడా ఏదో అనురూపంగా జ్ఞానాన్ని పొందుతూ సఖీ జనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ శివనామములనే పలుకుతూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలను నృత్య అభినయాలలో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్ని బహుభంగుల